ఓం నమో గణపతయే. మనం ఏ పూజ చేసినా కూడా చిట్ట చివరిలో ఏతత్ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటాం. మనం అంత కష్టపడి పూజ చేసిన తరువాత ఆ ఫలమంతా పరమేశ్వరుడికి ఇచ్చేస్తే ఇంకా మనకు లభించేదేమిటి అనే సందేహం చాలామందికి రావచ్చు. అందువల్ల నేను చేసుకున్న పూజ ఫలితం నాకే ఉండాలి అని ఆ పదం చెప్పకుండా కూడా కొంతమంది పూజ పూర్తి చేస్తూ ఉండవచ్చు. పరమేశ్వరార్పణమస్తు అని నేను అనను అని. ఎందుకు ఇది చెబుతాము అనంటే కనుక మనందరికీ తెలుసు, ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు. సూర్యుడు ఏం చేస్తాడండి, సముద్రపు నీటిని ఆయన తీసుకుంటాడు, పీలుస్తాడు. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది, మనకు తాగడానికి ఉపయోగపడదు. ఉప్పగా ఉన్నటువంటి నీటిని ఆయన స్వీకరిస్తాడు, ఆవిరిలాగా ఆవిరి రూపంలో తీసుకుంటాడు ఆయన. అలా ఉప్పగా ఉన్నటువంటి నీటిని ఆవిరిగా తీసుకుని అది మళ్ళీ వర్షం రూపంలో మనకు అమృతధారగా కురిపిస్తాడు. అంటే ఉప్పు నీటిని ఆయన తీసుకుంటాడు, మంచి నీటిని మనకిస్తాడు. అదేవిధంగా భగవంతుడు ఏం చేస్తాడు, మనం చేసినటువంటి కర్మలో లోపం ఏదైనా ఉంటే, దోషం ఏదైనా ఉంటే ఆయన తీసుకుంటాడు. మనం పరమేశ్వరార్పణమస్తు అన్నప్పుడు మంచి ఉంటుంది చూసారా, అందులో ఉన్నటువంటి సత్ఫలితం మాత్రమే మనకి ఇస్తాడు. దుష్ఫలితం ఆయన తీసుకుంటాడు, సత్ఫలితం మనకిస్తాడు. ఇది మనం పరమేశ్వరార్పణమస్తు అని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యం. పరోపకారాయ ఫలంతి వృక్షాః అంటాను చూసారా, చెట్లు పరోపకారం కోసం మాత్రమే పుష్పిస్తాయి, ఫలిస్తాయి. పరోపకారాయ వహంతి నద్యః, నదులు కూడా పరోపకారం కోసమే ప్రవహిస్తూ ఉంటాయి. పరోపకారాయ దుహంతి గావః, గోవులు పాలివ్వడం కూడా పరోపకారం కోసమే ఇస్తాయి. పరోపకారార్థమిదం శరీరం అనేటటువంటి మాట ఈ ముగ్గురికి కూడా ముఖ్యంగా వర్తిస్తుంది. అందరికంటే ముఖ్యంగా భగవంతుడికి వర్తిస్తుంది. ఆ పరోపకార గుణం కలిగి ఉన్నాడు కాబట్టే మనం దుష్ఫలితాలతో కూడినటువంటి పూజాఫలాన్ని భగవంతుడికి ఇస్తే అందులో ఉన్నటువంటి దుష్ఫలితాలు తీసి, అంటే రిఫైన్ చేసి మనకు స్వచ్ఛమైనటువంటి ఫలాన్ని ఇస్తాడు. అంటే వాటర్ ప్యూరిఫైయర్ లాగా ఏ విధంగా అయితే నీటిలో చెత్త ఉంటే దానిని శుభ్రం చేసి మనకు మంచి నీటిని ఒక నీటి మెషిన్ అందిస్తుందో, అదేవిధంగా భగవంతుడు కూడా మనకు పూజాఫలాన్ని ఇస్తాడు.